జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. మనిషి దేనికి సిగ్గుపడాలి, దేనికి సిగ్గుపడకూడదు, ఈ టాపిక్లో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయన్నమాట. ముందుగా మనము నోటితో మాట్లాడే విషయాలలో దేని గురించి సిగ్గుపడాలి, దేని గురించి సిగ్గుపడకూడదు. మామూలుగా నలుగురిలో మాట్లాడడానికి కొంతమంది భయపడతారు, కొంతమంది సిగ్గుపడతారు. అంటే కమ్యూనికేట్ అవ్వడం, మింగిల్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఎవరైతే చాలా బాగా మాట్లాడతారో నలుగురిలో, ఎవరైతే చాలా బిగ్గరగా స్టేజ్ మీద కూడా చాలా చక్కగా స్పీచ్ని ఇవ్వగలరో అలాంటి వాళ్ళు గుళ్ళో స్వామి నామం చెప్పడానికి సిగ్గుపడతారు. అసలు మనం దేనికి సిగ్గుపడాలి? మనం ఒకరి విషయం తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్పేటప్పుడు, లేదనంటే ఉన్న విషయాన్ని దాచేసి అబద్ధం ఆడినప్పుడు, ఎవరినైనా నోరు పారేసుకొని ఎక్కువగా తిట్టినప్పుడు, అసలు నోరు చేయకూడని పనులు మనం చేస్తున్నప్పుడు సిగ్గుపడాలి. నోరు ఇచ్చినందుకు మనం చేసే పని, చేయవలసిన పని ఏమిటి అంటే నామ సంకీర్తన. తిరుమల వెళ్తాము, చక్కగా లైన్లో ఉంటాము, చాలామంది చక్కగా గోవింద 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 అంటారు చాలా గట్టిగా నోటితో. కానీ చాలా కొంతమంది మనసులో అనుకుంటారు. వారికి భక్తి ఉంటుంది కానీ సిగ్గుపడతారు, అయ్యో చూసిన వాళ్ళు నేనే అంటున్నా అనుకుంటారేమో అని ఒక చిన్న షై ఫీలింగ్ ఉంటుందన్నమాట. నామ సంకీర్తనకి షై ఫీలింగ్ ఉండకూడదు. ఇంట్లో దీపారాధన చేస్తున్నాం, చక్కగా శ్లోకాన్ని బయటికి చదువుదాం. చక్కగా చుట్టుపక్కల వాళ్ళు వినే తప్పుగా అనుకోరు. ఎందుకు అనుకుంటారు? మనం చేసేది మంచి పని అయినప్పుడు. అందుకని మనం సిగ్గుపడకుండా చేయవలసిన పని స్వామి నామ సంకీర్తన. చక్కగా నోరార పెద్దగా ప్రేమగా స్వామి నామాన్ని సేవిద్దాము, చెప్పుకుందాం. ఇతర విషయాలలో సౌండ్ తగ్గించుకుందాం, వాయిస్ తగ్గించుకుందాం. స్వామి నామం అప్పుడు వాయిస్ పెంచుకుందాం. ఇది కదా మనకి కావాల్సింది, ఇది కదా మనకి రక్షకం. జై శ్రీమన్నారాయణ. రామానుజదాస్.